గురించి వచ్చాం సార్. రుణమాఫియా అవును. అంటే రైతు రుణమాఫీ అవునవును. అవ్వలేదా అంటే మీది? కాలేదు మేడం. అంటే ఎందుకు అంటే ఫస్ట్ 1,00,000 తర్వాత 1,50,000 2 లక్షలు అనుకుంటే అది మేడం లేదు మేడం. ఫస్ట్ ఎలక్షన్ లో కూడా ఏమన్నారంటే అందరికి మాఫీ చేస్తామని చెప్పారు. మేము అట్లా నమ్ముకొని కాంగ్రెస్ కే గెలిపించాము, కాంగ్రెస్ ఓటేసాము. తర్వాత ఎలక్షన్ మూమెంట్ లో కూడా మన రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నాడు మీకు అందరికి రుణాలు తీసుకోండి మేము మాఫీ చేస్తామని. ఆ టైంలో కూడా చూస్తున్నాం, అది కూడా మాఫీ రాలేదు మేడం. ఎక్కడ నుంచి వచ్చారండి మీరు? మహబూబ్నగర్ జిల్లా మేడం. మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చారు. అవును మేడం. ఓకే. అంటే వాళ్ళు కూడా దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ జాబులు చేయొద్దు లేకపోతే ఇంకేదైనా వేరే వేరే ఏమైనా చేయొద్దని ఇలా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మరి ఆ గైడ్ లైన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా మీరు? కరెక్టే ఉన్నాయి మేడం. గవర్నమెంట్ జాబ్లు ఏం లేవు మేడం. గవర్నమెంట్ జాబ్ ఏం లేవు మేడం. రైతులేమే మేడం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అవి అవి రైతులకు ఏం లేదు కదా మేడం. అవి ఏం లేవు కదా ఏం లేవు. కానీ రైతు రుణమాఫీ అవ్వలేదు. రూమ్ కాలేదు మేడం. మీరు ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న కలెక్టరేట్ ఆఫీస్ కి పోయి అడగడం ఏమైనా జరిగిందా? జరిగింది మేడం. అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ మాకేం సంబంధం లేదు. వాళ్ళు చూపిస్తారు ఎన్నో డాటా ఫండ్స్ అవి వస్తున్నాయని చెప్తున్నాయి, మొత్తం వేరే వస్తున్నాయి అని చూపిస్తున్నాం మేడం. అసలుకి రుణమాఫీలు అయితే ప్రతి ఒక్కరికి చేయాల్సింది కదా మేడం, అయితే కాలేదు. అంటే రైతు రుణమాఫీ మేము అందరికి చేసాం ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పేమో వాళ్ళేమో పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకుంటున్నారు కదా. అవును మేడం. మరి అంటే ఫస్ట్ మీకు గవ్వనే లేదు కదా, మీ అవును. సమస్య తీరలేదు కదా. అవును మేడం. సార్ రేవంత్ రెడ్డి సార్ కూడా అక్కడ ఎలక్షన్ మూమెంట్ లో కూడా హామీ ఇచ్చాడు మీరు రుణాలు తీసుకోండి మేము మాఫీ చేస్తాం. ఇప్పుడు అప్పుడు మేము కూడా పోయి వెళ్ళి తీసాము, కానీ ఇప్పుడైతే మాఫీ డేట్ కట్ ఆఫ్ డేట్ పెట్టేశారు. మేము అసలుకి నమ్ముకొని కాంగ్రెస్ ఓటేసాం. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే జరుగుతుంది మేడం. అంటే ప్రభుత్వం ఏదున్నా కూడా అదే అన్యాయం జరుగుతుంది అంతే మేడం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది మహబూబ్నగర్ జిల్లానే మేడం. ఓకే. ఏంటన్నా సేమ్ రైతు రుణమాఫీనా? రుణమాఫీ గురించి వచ్చాను, కానీ నాది కట్ ఆఫ్ డేట్ లేకుండే, నాది మాఫీ అయిపోయింది మేడం. నాది మాఫీ అయిపోయింది. మాఫీ అయిపోయింది. ఓకే. మాఫీ అయిపోయినా వచ్చారు మరి? మాఫీ మా తమ్ముడే మేడం. తమ్ముడు అని చెప్పి వచ్చారా? ఓకే. అంటే మీ తమ్ముడు అని అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా అందరికి రైతు రుణమాఫీ కాదు, ఒక్కళ్ళకి అవుతుంది కదా. అంటే వాళ్ళ ఊరు వేరేది, మా ఊరు వేరేది, వరుసలో తమ్ముడు అన్నమాట, అందుకని వచ్చాను. అవును.